ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిదా నమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17, 2024 మరి ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశిలో కుజుడు గురుడు, మరి కర్కాటక రాశిలో రవి, తర్వాత కర్కాటక నుంచి సింహానికి మారుతాడు. అదేవిధంగా మనకి కన్యా రాశిలో కేతువు, బుధ శుక్రులు మనకి సింహరాశిలో బుధ శుక్రులు ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహు, కుంభరాశిలో శని, తుల వృశ్చిక ధనుర్రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి ప్రేక్షకులందరికీ కూడా మా కార్యక్రమాన్ని మీరు మా ఛానల్ పుల్లల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఈ వార ఫలాలు అనేకమైన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాం, షార్ట్స్ కూడా ఉంటాయి. చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. వారికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మిగిలిన వారిని కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరి మా కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తితో ఇంట్రెస్ట్గా మరి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి గురుగ్రహము, శుక్రుడు, శని యోగదాయకంగా ఉన్నారు. చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం ఉన్నది. అంటే మరి ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారం ప్రారంభంలోనే పూర్తి చేస్తారు. వారం మధ్యలో కాస్త ఆరోగ్య సూత్రాలు పాటించాలి. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం ఉంటుంది. అలాగే సోపుణ్య కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. ఎంతటి కార్యక్రమమైనా చివరికి విజయాన్ని సాధించగలుగుతారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. శ్రమ కూడా కాస్త ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా కాలం నుండి చిరకాల వాంఛ నెరవేరుతుందన్నట్లుగా చిరకాల కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆ రీతిలో ఇటుపైన మీరు ప్రయత్నాలు చేయాలి. భూగృహ సంబంధమైన వ్యవహారాలు, వివాహాది ప్రయత్నాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయండి. గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు విజయం సంప్రాప్తం అవుతుంది. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి, ఒత్తిడి మాత్రం ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం మీకు లభిస్తుంది. అయితే మరి ఈ వారం మనం చూసినట్లయితే గృహోపకరణాలు, వస్త్ర ఆభరణాలు సమకూర్చుకోవడం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. లోహ యంత్ర సంబంధమైనటువంటి అంటే వాహనాదులు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఉన్నది. వ్యాపార పరంగా చూసినట్లయితే వార ప్రారంభం, వారాంతం మంచి వ్యాపారం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ కంపెనీలు, షేర్సు, ఐటీ రంగము, గృహోపకరణాలు, అదేవిధంగా జనరల్ కిరాణా, మెడికల్ మొదలుగా కలిగినవి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. విద్యార్థులకి, మహిళలకి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కాస్త ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం పనికిరాదు. సంఖ్యల్లో 6. అయితే రంగుల్లో మరి ఎరుపు రంగు ధరించండి లేదా తెలుపు రంగు ధరించండి. సంఖ్యల్లో కూడా 6 కానీ 4 కానీ వాడండి. మరి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి మంగళవారం. మిగిలిన రోజుల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రం చేయండి. దానాదుల్లో అవకాశం ఉన్నట్లయితే మినుగులు దానం చేయడం చాలా మంచిది. రాశి వారికి రవి, శుక్రుడు, రాహు యోగంగా ఉంటారు. మరి
చంద్రుడు మన విషయానికి వచ్చినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అత్యద్భుతంగా ఉంది. అంటే రవి యొక్క బలం, చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల, అదేవిధంగా రాహు యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంటే ఆత్మస్థైర్యం ఉంటుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది, శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతటి కార్యక్రమం ఎన్ని మంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగినా చివరికి స్నేహితుల వల్ల, బంధువుల వల్ల మీరు ఆ కార్యక్రమం పూర్తి చేయగలుగుతారు. అంటే ఆర్థిక పరిస్థితుల్లో చక్కని అనుకూలత లభిస్తుంది. వార ప్రారంభం కార్యజయం. చంద్రుడు 6వ, 7వ, 8వ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం నుండే మీరు విజయం అనేది లభిస్తుంది. లక్ష్మీప్రదమైనటువంటి వారంగా కూడా దీన్ని చెప్పారు. అందుచేత మీరు తప్పనిసరిగా ముఖ్యమైన వ్యవహారాలన్నీ వార ప్రారంభం, వారం మధ్యలోనే పూర్తి చేయాలి. వాయిదా అనేది మాత్రం వేయకూడదు. అయితే వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి భూగృహ సంబంధమైన వ్యవహారాలు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే మరి ఫైనాన్సు, జనరల్, కిరాణా ఇటువంటి వారికి ఆర్థిక సర్దుబాట్లు అయితే ఈ వారం ఉంటాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్సు, అలాగే కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, షేర్సు, ఐటీ రంగం వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ వారం విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. అలాగే ఆర్థిక సర్దుబాట్లు కూడా ఉంటాయి. మరి మనం సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో శివారాధన చేయండి, దానాల్లో కందులు దానం చేయండి, లేదా అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టండి. మంచి ఫలితాలు. ఈ మిథున రాశి వారికి మనం ఈ వారం చూసినట్లయితే బుధుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. ఇంకా మనకి 5, 6, 7 స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది. అంటే చంద్రుడి యొక్క బలం కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. చికాకులు తప్పనిసరిగా తగ్గుతాయి. మీ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఏ విధమైన ప్రణాళికలు వేసుకున్నప్పటికీ ఆ ప్రణాళికలు మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మనం ప్రతి పని కూడా ఆర్థిక వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించాలి. శత్రుబాధలు ఉంటాయి. వాటిని కూడా ఓపిక, ఓర్మి అనేది తప్పనిసరి అవుతుంది. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. మీ పని మీరు చేసుకోవడం, కానీ మీరు చేసేటువంటి పని చాలా కరెక్ట్గా ఉంటుంది. దాని పేర్లు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా మనం వారిని పక్కన పెట్టి మన కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవడం చాలా మంచిది. మొత్తం మీద మనం ఆలోచిస్తే గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, మిత్రులను కలుసుకుంటారు. అనేక విధాలుగా మీకు ఆనందదాయకమైనటువంటి వారం ఈ వారం. అయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా వార ప్రారంభంలో కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరగచ్చు. మరి వ్యాపార పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే దాంట్లో కూడా మరి బుధగ్రహం కాబట్టి జనరల్, కిరాణా, మెడికల్, అలాగే షేర్సు, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. మిగిలిన గ్రహాలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా అయితే ఈ వారం లేవు. అయితే ఈ వారం మనం ఎక్కువగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారిని ఆరాధించడం ద్వారా సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. వార ప్రారంభంలో పనులు సామాన్యంగా ఉన్న తదుపరి కార్యజయం, ఆర్థిక లాభం, వారాంతంలో పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో మనం 8, రంగుల్లో లైట్ బ్లూ, దానాల్లో శనగల దానం చేయడం, శివారాధన చేయడం మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు ఒక్కడు సామాన్యంగా ఉన్నాడు, అంటే చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో సంచారం. అయితే ఈ రాశి వారికి గురుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. అంచేత అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ప్రణాళికలు ఈ వారం చాలా చక్కగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్ పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. అటువంటి ఒత్తిళ్ళకు దూరంగా మనం ఉండాలి. అనవసరమైనటువంటి వ్యవహారాలు కూడా మనం దూరంగా ఉండడం చాలా మంచిది. స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో వార ప్రారంభంలో విరోధాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో పనుల్లో కాస్త ఆలస్యమైన క్రమేపీ వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే మన యొక్క ఆలోచన విధానం ఒక ప్రశ్నకి ఒకే సమాధానం ఉండదు, 2-3 రకాల సమాధానాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా మనం అన్వేషణ చేయడం చాలా మంచిది. ఆరోగ్య సూత్రాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అయితే మనం ఈ రాశి వారికి గ్రహాల యొక్క బలం అష్టమ శని యొక్క దోషం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పుతాయి. కోర్టు వ్యవహారాదులు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కూడా ఆలస్యం అవడానికి అవకాశం ఉన్నాయి. వ్యాపార రీత్యా వారం ప్రారంభంలో సామాన్యంగా ఉన్న తదుపరి అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్సు, అదేవిధంగా గృహోపకరణాలు, జనరల్ అపర, ధాన్య, కిరాణా, మెడికల్ ఇటువంటి వారందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గతం కంటే ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి. అయితే మరి ఈ రాశి వారు దానాల్లో నువ్వులు దానం చేయండి. అది కుదరకపోయినట్లయితే గోధుమలు కూడా దానం చేయొచ్చు. ఇంకా రెండవది, మీరు వారాల్లో శనివారం బాగా చేయండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని బాగా ఆరాధించండి. ఈ సింహరాశి వారికి వారం చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. ఒక్క శుక్రగ్రహం ఒకటే అనుకూలంగా ఉన్నది. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే వార ప్రారంభం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. వారాంతం కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వారం మధ్యలో అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఏదో చిన్న సమస్య రావడం, ఆ సమస్య గొడవ అవడం, అది చిన్న చిన్న ఇబ్బందులు మనం కలగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. అయితే ఆర్థికంగా మనం చూసినట్లయితే ఆర్థిక సర్దుబాట్లు అయితే ఈ వారం ఉంటాయి. మనకి రావాల్సినటువంటి ధనం కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. అంటే మీరు గురుగ్రహం యొక్క ప్రీతి కోసం శివారాధన కూడా మనం ఎక్కువగా చేయవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే వివాహాది శుభ ప్రయత్నాలు, భూగృహ నిర్మాణాది ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ టైంలో పూర్తి చేయలేకపోవచ్చు. అంచేతనే ఈ వారం ప్రతి పని కూడా అంటే కొంచెం ఓర్మి, సహనం తప్పనిసరిగా మనకు ఉండాలి. తొందరపాటు చర్యలు పనికిరాదు, ఆకస్మిక నిర్ణయాలు పనికిరాదు, హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. ఇలా కొన్ని విషయాలు మనం కాలక్షేపం చేసినట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్లయితే నెంబర్లో మనకి 1వ నెంబర్ ఎక్కువగా వాడుతూ ఉండండి. అలాగే దానాల్లో గోధుమలు దానం చేయండి. శివారాధన చక్కగా చేయండి. శనగలను కూడా దానం చేయడం చాలా మంచిది. ఇంకా 3వ విషయం ఏంటి అంటే వారాల్లో కూడా గురువారం బాగా చేయండి. దత్తాత్రేయుడిని బాగా పూజించండి. మీకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి చికాకుల నుండి బయటపడేటువంటి మార్గం దత్తాత్రేయుడు. ఆయన యొక్క ఆరాధన అత్యద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. సింహరాశి వారికి భయపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా మంచి జరుగుతుంది.
ఈ కన్యా రాశి వారికి గురుడు, శుక్రుడు, శని యోగదాయకంగా ఉన్నారు. గురుడు, శుక్రుడు, శని. అందుచేత మీరు చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. మొత్తం మీద ప్రధానమైన గ్రహాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంచేత మరి ఎంతటి పన్నైనా చేయగలుగుతారు. గతం కంటే సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి. వారంలో పనులు ఆలస్యమవుతాయి. వారం మధ్యలో కార్యజయం తప్పనిసరిగా ఉంటుంది. వారాంతం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ మీ యొక్క అనుకున్నటువంటి పనులు విజయం సాధించగలుగుతారు. ప్రధానమైన గ్రహాలన్నీ అనుకూలంతో ఉన్నాయి కాబట్టి గతం కంటే బాగోలేకపోతాను అనుకోమాటలేదు. గతం కంటే అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. అలాగే మీ యొక్క ఆశయాలు నెరవేరుతాయి. మీరు ఏదైతే గతం నుంచి భావిస్తూ ఉంటారో ముఖ్యమైన విషయాలు, ఆ ముఖ్యమైన విషయాల్లో కూడా కదలికలు రావడానికి అనుకూలంగా ఉన్నది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ప్రతి పనిని సాధిస్తామనే పట్టుదల కూడా పెరుగుతుంది. ఆ విధమైనటువంటి వృత్తితో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే మనం ఈ రాశి వారికి సంఖ్యల్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది 8 నెంబరు, కలర్స్లో లైట్ బ్లూ, ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. 9వ స్థానంలో సంచారం. ఇంకా వినాయకుడిని పూజిస్తే మరీ క్లారిటీ ఉంటుంది. మీకు ఏ ఇబ్బందులున్నా వినాయకుడు కేతుగ్రహ ప్రభావం అని మాత్రం అనుకోండి. ఈ కేతుగ్రహ ప్రభావానికి వినాయకుడిని ఆరాధించడం ద్వారా అనేకమైన మంచి ఫలితాలు ఉంటాయి. వారాల్లో శనివారం చేయండి, మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ తులారాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, రాహు అనుకూలంగా ఉన్నారు. దాంతోపాటు ఈ వారం చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే చంద్రుడు కూడా జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. ఈ యొక్క రాశి వారికి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. రాహువు అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అంటే శుక్రుడి యొక్క అనుకూలత కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా అదృష్టమైన వారం, ముఖ్యమైనటువంటి విషయాలు యోగించేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం, ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా చేయడం. ఆర్థిక పరంగా చూస్తే కాస్త సామాన్యంగా ఉంటుంది, తప్పదు. చేత గురుడి యొక్క బలం, కుజుడి యొక్క బలం అనుకూలంగా లేదు. మిగిలిన గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్న మరి ఈ రాశి వారికి యోగాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు కూడా యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత మొత్తం మీద ఈ రాశి వారికి వారం అదృష్టవంతమైన వారం. అంటే యోగించే కాలం. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వివాహాది ప్రయత్నాలు లేదా భూగ్రహ ప్రయత్నాలు అవి పెద్దగా యోగించకపోవచ్చు. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. అంటే మనం ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. పెద్దల యొక్క మన్నన పొందగలుగుతాం. ఉద్యోగంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. రాజకీయ పరంగా కాస్త పర్వాలేదు. వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి వార ప్రారంభంలో. వ్యాపార పరంగా చూసినా కూడా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అంచేత మీరేదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే వారపు మధ్యలో కాస్త పని ఎక్కువగా ఉండొచ్చు తప్ప మిగిలినటువంటి వారం అంతా కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది. అయితే మనకి ప్రధానమైన గ్రహాల్లో అష్టమంలో కుజుడు, అష్టమంలో గురుడు. ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. మంగళవారం అభిషేకం చేయడం, కందులు దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలని పఠించడం చాలా మంచిది.
వృశ్చిక రాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. గురుడు యోగదాయకంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అంచేత ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. పబ్లిక్ గౌరవాలకు అభ్యంతరం లేదు. కుటుంబంలో చక్కని గౌరవాన్ని పొందగలుగుతారు. సోపుణ్య కార్యక్రమాలు చక్కగా ఆచరించగలుగుతారు. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కాస్త వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆరోగ్యం గతం కంటే మెరుగవుతుంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. సంతానపరమైన ప్రోత్సాహం ఉంటుంది. సంతానపరమైనటువంటి శుభవార్తలు అందుతాయి. ఈ విధంగా ఈ వారం మీకు ప్రశాంతంగా గడిచిపోయేటువంటి వారం. అంటే యోగదాయకంగా మరి స్థిరాస్తి వ్యవహారాదులు, భూగ్రహ సంబంధమైనవి, వివాహాది ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. వృత్తుల్లో, ఉద్యోగంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. రాజకీయ పరంగా కూడా మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తుల పరంగా కూడా ఆర్థికంగానూ వృత్తుల్లో అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు వారం ప్రారంభం నుంచే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఆర్థిక సర్దుబాట్లు కూడా జరుగుతాయి. మీకు అందవలసిన డబ్బు అందుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కాస్త అసంతృప్తి, చికాకు, ఏదో విషయంలో ఎక్కడో చిన్న చిరుకోపము, ఇటువంటివి మీరు సొంతంగా తెచ్చిపెట్టుకునేటట్లుగా ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శనివారం నాడు నియమం పెట్టుకుని నవగ్రహ ప్రదక్షిణ, శనీశ్వరుడికి తైలాభిషేకం, కాకులకి ఆహారం పెట్టడం, చీమలకి పంచదార వేయడం చాలా మంచిది. చిన్న నువ్వు పప్పు, బెల్లము కలిపిన చిమిడి తయారు చేసి జీవులకి ఆహారంగా పెట్టండి. మరింత చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదృష్టవంతమైనటువంటి వారం ఈ వారం. ఈ ధనుర్రాశి వారికి కుజుడు, శుక్రుడు, శని యోగకారకులు. శని తృతీయ స్థానం, కుజుడు షష్ఠ స్థానం. మరి శుక్రుడు కూడా అనుకూలమే. అష్టమంలో ఉన్న శుక్రుడు కూడా యోగిస్తాడు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ విషయం ఏమిటయా అంటే అంటే నవమంలో ఉన్నాడు శుక్రుడు, యోగదాయకంగా ఉంటాడు. ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా అత్యద్భుతంగా ఉన్నది. చంద్రుడు కూడా 10, దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. దశమ, ఈ వారం చంద్రుడు మనకి ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. కాబట్టి వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచన విధానం బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం చక్కగా జరుగుతాయి. కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులు మొదలుగా కలిగిన వారికి బాగున్నది. అలాగే వ్యాపార పరంగా మనం చూసినా కూడా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వారికి, లోహ యంత్ర వాహన వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంత ఆర్థిక సర్దుబాట్లు జరిగినా మీకు మళ్ళా ఇబ్బందిగానే ఉంటుంది. ఎంత డబ్బు రానివ్వండి, డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయినప్పటికీ ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో మరి మీరు వాడవలసింది 3 రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శివారాధన చేయడం మంచిది. గురువారం నాడు శనగల్ని ఆవుకు పెట్టడం కానీ, మిఠాయిలు పంచిపెట్టడం కానీ చెయ్యండి. మొత్తం మీద ఈ ధనుర్రాశి వారు కాస్త గతంలో చికాకులు ఉన్నప్పటికీ ఈ వారం ఆ చికాకులన్నీ కూడా తగ్గుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. దూరం నుండి కాస్త శుభవార్తలు అందుతాయి. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ ఉంటుంది.
వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ మకర రాశి వారికి గురుడు, శుక్రుడు, రాహు యోగదాయకంగా ఉన్నారు. ఈ 3 గ్రహాలు బాగా యోగిస్తాయి. మరి చంద్రుడు కూడా దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. అంటే ఆత్మవిశ్వాసము, మానసికమైన ప్రశాంతత, ఆర్థిక వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరము, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఏ పనైనా 1, 2, 3 సార్లు తిరగాలి, తప్పదు. ఇంచేత శాటర్న్ ప్రభావం వల్ల, శని ద్వితీయ స్థాన సంచారం వల్ల పనుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. ఈ వారం వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక ప్రోత్సాహం, వారం మధ్యలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, వారాంతం అకాల భోజనము, శ్రమ కనబడుతున్నాయి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాదుల్లో నిదానముగా ఉండడం మంచిది. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా ఉంటాయి. పనులు ఆలస్యం అవుతాయి, అవనివ్వండి. మరి కాస్త శ్రద్ధతో చేసినట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకి గతంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు ఈ వారం పరిష్కారం అవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చక్కని ప్రోత్సాహం, మరి ఆర్థిక సర్దుబాట్లు, అన్ని రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. పార్ట్నర్స్ వల్ల కానీ, వర్కర్స్ వల్ల కానీ ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాలి. అయితే మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో హనుమాన్ చాలీసా పఠించండి. సుందరకాండ చదవండి అవకాశం ఉన్నట్లయితే. చీమలకు ఆహారం వేయండి, కాకులకు కూడా ఆహారం వేయండి. ఈ కుంభరాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రవి బుధులు, అదేవిధంగా చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం కాబట్టి వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా తదుపరి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కాస్త మెరుగవుతుంది. మీ యొక్క ఆలోచన విధానం సరైనటువంటి పద్ధతిలో ఉండడం చేత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మనం అనుకున్నట్లుగా గతం కంటే ఈ వారం మంచి నిర్ణయాలతో ముందుకు వెళతారు. అలాగనే ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. అంటే ప్రోత్సాహకరమైన వారం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కాస్త ఆలస్యమైన మీకు నిత్యము వ్యవహారికంలో ఇబ్బంది లేనటువంటి విధంగా ఈ వారం ఉంటుంది. అంతేకాదు దూరం నుండి శుభవార్తలు అందడం కానీ, ఆర్థికంగా మీకు దూరం నుండి ఆర్థిక సర్దుబాట్లు కానీ, అంటే కొంచెం డెవలప్మెంట్స్ మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో నడుస్తుంది. అలాగనే భవిష్యత్తు కూడా కాస్త ప్రయోజనం కనపడుతోంది. అంచేత అప్పుడు ప్రయోజనానికి ఇప్పటి నుంచి మనం పునాదులు వేయాలి కాబట్టి ఆ రీతిలో మీ యొక్క నిర్ణయాలు తీసుకోండి, చక్కని ఫలితాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా అనవసరమైనటువంటి వివాదాలకి మనం వెళ్ళకూడదు. ద్వితీయంలో రాహు ఉన్నాడు. సడన్గా కోపం రావడం, 2 minutes ఉండడం, పోవడం ఉంటుంది. అటువంటి నిర్ణయాలు మనం మార్చుకోవాలి. ఆకస్మిక నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రాశి వారికి పనికిరావు. సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో మీరు ఈ వారం మనం చెప్పాలి అంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, శివారాధన ఎక్కువ చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. శనగల్ని లేదా స్వీట్స్ని మీరు పంచిపెట్టండి. అలాగనే కాకులకి ఆహారం వేయండి తప్పనిసరిగా. కాకులకి ఆహారం వేసినట్లయితే కూడా
మీ సమస్యలన్నీ తప్పనిసరిగా దూరం అవుతాయి. ఈ మీనరాశి వారికి ఈ వారం మనం చెప్పాలి అన్నట్లయితే బుధుడు అంటే కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. మిగిలిన గ్రహాలు సామాన్యంగా ఉన్నాయి. బుధుడు కూడా సామాన్యమైన ఫలితాలే ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే స్థిరాస్తి వ్యవహారాలు బాగానే ఉంటాయి. ఆర్థిక సర్దుబాట్లు కాస్త జరుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాస్త ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. మీ యొక్క ఆలోచన ఒకటంటే ఒక విధంగా నడుస్తుంది. ఆత్మస్థైర్యం తగ్గుతుంది. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలని పాటించాలి. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభము, శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారు ప్రతి పనిని కూడా నిదానంగా చేయాలి, ఆలోచించాలి. మనకి శత్రుబాధలు తగ్గుతాయి. కుటుంబ సమస్యలు, సంతానపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. పబ్లిక్లో కూడా కాస్త మీరు వెనుక అంజు వేయవలసిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక్కసారి ఈ రాశి వారికి గురుడి యొక్క బలం, శని యొక్క బలం అనుకూలంగా లేకపోవడం ద్వారా మన నిర్ణయాలని ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ప్రతిదానికి రుణం చేసేయడం లేదా ప్రతిదానికి ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నట్లయితే లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శత్రుబాధలు అయితే ఈ వారం తక్కువగా ఉన్నాయి. అయితే మరి సంఖ్యల్లో మనం ఎక్కువగా 4 వాడండి. రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో విష్ణు సహస్రం పారాయణ చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పెసలని నానబెట్టి ఆవుకు పెట్టండి, మీ యొక్క ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. అయితే ఎక్కువగా శివ దర్శనం, శివాలయం వెళ్ళడం కూడా చాలా మంచిది. స్వస్తి. మరి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం మా పుల్లుల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు అవుతున్నారు, మీ పక్కవాళ్ళు, మీ మిత్రులందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మా వీడియోని 10 మందికి అందించడం కోసం మీ గ్రూపుల్లో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చేస్తున్న వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మిగిలిన వారిని కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అలాగే నేను షార్ట్స్ చూడండి, మరి ఇన్స్టాగ్రామ్ చూడండి. మంచి మంచి విషయాలన్నీ కూడా పెట్టడం జరుగుతోంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.